నమస్తే జిల్లా వాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పార్వతీపురం పట్టణంలో గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఆహార భద్రతా నియమాలు పాటించాలని, మీరు తినే ఆహారం కొనే పదార్థాలు మంచివా కావా అని తెలుసుకుని కొనాలి, తినాలి. BIS అంతేకాని బయట ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అమ్ముతున్నవి ప్యాకేజ్డ్ ఫుడ్ ఎక్స్పైరీ డేట్ చెక్ చేసుకుని కొనుక్కోవాలి. ప్రతిరోజు బయట నుంచి ఇంటికి వచ్చాక చేతులు కడుక్కోవడం అన్నది జీవితంలో అలవర్చుకోవాలి. ఎక్స్పైరీ డేట్ అయిన వస్తువులను కొనకూడదు. జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినరాదు. వేడిగా ఉన్న పదార్థాలను భుజించాలి. నిల్వ ఉన్న పదార్థాలను తినరాదు. వేడి నీరు తాగాలి. BIS తప్పనిసరిగా వస్తువులనే కొనాలి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో CCI నేషనల్ వైస్ చైర్మన్ CH హరిబాబు, స్టేట్ జనరల్ సెక్రటరీ రామకృష్ణ, ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్, కృష్ణవీర్, మన్యం జిల్లా విద్యాధికారి P బ్రహ్మాజీ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారణాసి ప్రసాదరావు, పాఠశాల సిబ్బంది, CCI మెంబర్స్ వారణాసి సత్యనారాయణ, రాజాబాబు, కవిత, సరోజిని, విద్యార్థులు పాల్గొన్నారు. అన్నగారు చెప్పారు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ చెప్పారు, లీగల్ అలా 4 మాటల్లో మనమందరం వినియోగదారులు. పుట్టిన ప్రతి వ్యక్తి, మీరు, అధికారులు అందరూ చనిపోయేందుకు వినియోగదారులు. బాబు ఇద్దరు హైదరాబాద్ నుంచి వచ్చాను, నేను పార్వతీపురంలో. ఎందుకు వచ్చాను? మీకు 2 మాటలు చెప్తే నాకు తృప్తి. సో ఇలాంటి మంచి కార్యక్రమాల్లో ఈ వినియోగదారుల చైతన్య కార్యక్రమాలు నిర్వహించడం మాకు అధికారులందరూ సహకరిస్తున్నారు. వారికి కృతజ్ఞత చేస్తూ నేను ఎక్కువ టైం తీసుకోవాలన్నాను. ఈ కుర్కురే ఏం చేస్తారంటే, మన హెడ్ మాస్టర్ ఈ కుర్కురేను మా అన్నగారు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ పక్కన ఈ స్కూల్ పక్కనే ఈ కుర్కురే యాక్చువల్గా హానికారం చెప్పారు. తిరగానే ఒబెసిటీ అంటే మనం ఇప్పుడు చిన్న పిల్లలు మంచుకున్నారు అందంగా. మీరు రేపు తిన్న తర్వాత ఇంకా 5-6 సంవత్సరాల కోసం ఒబెసిటీ లావుగా తయారైపోతుంటుంది. ఆ లావు తగ్గదిగా పోతుంటారు. దానికి చికిత్సే లేదు. ఉబకాయానికి చికిత్స లేదు. ఇవాళ అందంగా ఉన్న పిల్లలు రేపు 5 సంవత్సరాల తర్వాత లావు అవుతుంటే మీ భవిష్యత్తు మీరు ఊహించుకోండి. ఇది దానికి సంబంధించింది. ప్రధానమంత్రి గారు కూడా ఇవాళ భారతదేశంలో ఎటువంటి పిలిపిస్తున్నారంటే ఊబకాయం. మన భారతదేశానికి ఊబకాయం ప్రమాదం. ఇది పాండమిక్ అన్నారు. కరోనా కన్నా అత్యంత భయంకరమైన వ్యాధి. రేపు రాబోయే పాండమిక్ ఒబెసిటీ పాండమిక్. విన్నారా? ఒబెసిటీ పాండమిక్. ఆడపిల్లలు జాగ్రత్త. మీరు ఊబకాయం వచ్చిన తర్వాత మీ చదువులు ఎక్కడ, మీ వివాహాలు ఎక్కడ, మీ అందమైన భవిష్యత్తు ఎక్కడ, ఏది అంత క్లోజ్. ఈ చిన్న ప్యాకెట్ చదువువారు అడివారు మా అన్నగారు మీ స్కూల్ పక్కన కొనుక్కొచ్చారు. దానికి ప్రధానోపాధ్యాయులకు మించడం నేను ఎందుకు చెప్తున్నానంటే, దానిని మీ స్కూల్ పరిధిలో బ్యాన్ చేయబడ్డారు. ప్రభుత్వ పాఠశాలలో చుట్టుపక్కల 5 కిలోమీటర్ల వరకు అమ్మకం జరగకూడదు రూల్. ఈవో గారు ఇన్స్ట్రక్షన్. కాబట్టి దయచేసి మీరు ఎప్పుడే బ్యాన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు అంటే మీరు మీ పిల్లలకు, మీ తోటి పిల్లలకు, మీ అమ్మ నాన్నలకు థ్యాంక్ యూ. బాలకృష్ణ గారు ఈరోజు వినియోగదారుల హక్కుల రక్షణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సమావేశం. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన వారికి, అలాగే డాక్టర్ హరిబాబు గారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి ఇతర పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. మనందరికీ ఎంతో ఆనందదాయకమైనటువంటిది. ఎందుకు అంటే మన శ్రేయస్సు కోరి, మన గురించి ఎక్కడి నుండి హైదరాబాద్ నుండి వారు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు తెలియజేసి మనకి అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు వారికి ముందుగా ధన్యవాదాలు. మనమంతా వినియోగదారులు అంటే ప్రతి వస్తువు, సేవ అన్నీ మనము వినియోగించినటువంటి ప్రతి వస్తువు కూడా మనకి ఉపయోగపడినటువంటి